మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంత సహజమో మగవారిలోనూ అంతే కామన్. కాకపోతే దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎవరు ఎప్పుడూ పెద్దగా మాట్లాడరు కూడా. అందుకే చాలా మంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ సమస్య తీవ్రత గురించి చెప్పాయి. మగవారిలోనూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరుగుతోంది. యువకుల్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. దీంతో పాటు సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎప్పుడూ నీరసంగా కనిపిస్తున్నారు. అయితే మగవారిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వీటితో పాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకోవడమే అత్యంత కీలకం. వీటిని సరిగ్గా గమనిస్తే ముందస్తుగా జాగ్రత్త పడి పరిష్కారాలు ఆలోచించుకోవచ్చు. మరి మగవాళ్ళల్లో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయో తెలుసుకుందాం. మగవారిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే మొదటగా కనిపించే లక్షణం ఇది. ఇంటిమసీపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ లక్షణం కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పైగా ఇది రిలేషన్షిప్ని కూడా డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది. సంతానలేమి సమస్య వల్ల మానసికంగానూ ఇబ్బంది పడతారు. అయితే టెస్టోస్టిరాన్ తగ్గినప్పుడు కేవలం సంతానలేమి మాత్రమే కాదు, మరికొన్ని సమస్యలు వస్తాయి. ఎనర్జీ అనేది ఉండదు. ఎప్పుడూ నీరసంగా కనిపిస్తారు. మగతగా అనిపిస్తుంది. రాత్రంతా సరిగ్గా నిద్రపోయినా సరే మరుసటి రోజు బద్ధకంగా అనిపిస్తుంది. చాలా అలసటగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పటికీ చురుగ్గా లేరు అంటే మాత్రం ఖచ్చితంగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోయాయని గమనించాలి. టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే తర్వాత చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. టెస్టోస్టిరాన్ హార్మోన్స్ తగ్గిపోతే బాడీ అంతా వీక్ అయిపోతుంది. కండరాలు బలహీనంగా మారిపోతాయి. ఒక్కసారిగా బరువు తగ్గే అవకాశము ఉంటుంది. దీంతో పాటు కొందరిలో విపరీతంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ అవుతారు. కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదము ఉంటుంది. ఇలా మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్ లాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే అని గుర్తించాలి. ఎప్పుడైతే ఈ లెవెల్స్ తక్కువగా ఉంటాయో అప్పుడు ఫ్యాట్ అంతా ఒక్కచోటే పేరుకుపోతుంది. ముఖ్యంగా పొత్తి కడుపు వద్ద ఇదంతా చేరుకుంటుంది. ఫలితంగా ఫ్యాట్ పెరిగిపోతుంది. వ్యాయామాలు చేసినా సరే పొత్తి కడుపు వద్ద కొవ్వు కరిగిపోవడం లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే అని గుర్తించవచ్చు.